పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ శుభోదయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం సువార్త పట్టణము హృదయ కఠినులు అవిశ్వాసులైన యూదయ ప్రజలను ఉద్దేశించి వ్రాయబడినది. వారికి ఎంత చక్కగా వాక్యం బోధించినప్పటికీ, దేవుని సందేశాన్ని అందించినప్పటికీ వారు తమ జీవితాలను మార్చుకొనుటకు, సువార్తను అంగీకరించుటకు సిద్ధముగా లేరు. అందుకే యేసు ప్రభువు ఈ మనుషులను, అంటే పరిసయ్యులు, సద్దుకయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను సంతలో ఆడుకునే చిలిపి పిల్లలతో పోలుస్తూ ఉన్నారు. ఈ మనుషులు చెవులు ఉన్నా వినలేనివారు, కన్నులు ఉన్నా చూడలేనివారు, వారికే అన్నీ తెలుసు, వారే గొప్పవారు అనే గర్వంతో జీవించేవారు. బాప్తిస్మా యోహాను గారు మరియు యేసు ప్రభుని బోధనలను అంగీకరించకుండా వారి జీవిత విధానాన్ని తిరస్కరించారు. బాప్తిస్మా యోహాను గారు ఎడారి ప్రాంతంలో జీవించుచు ఉపవాసము మరియు ప్రార్థనలతో గడిపేవారు. ఒంటెతోళ్లను ధరించి మిడతలను, తేనెను తింటూ కష్టతరమైన జీవితాన్ని గడిపేవారు. ఇతనిని చూచి పరిసయ్యులు ఇతనికి దయ్యం పట్టింది అని అన్నారు. ప్రవక్తలందరిలో గొప్పవాడు బాప్తిస్మా యోహాను గారు. ఆయన దేవుని కుమారునికి మార్గం సిద్ధపరచుటకు వచ్చారు. హృదయ పరివర్తన చెందండి, మీ జీవితాలను మార్చుకొనండి అని బోధించారు. కొంతమంది విశ్వసించారు, చాలామంది తిరస్కరించారు. యోహాను గారిని కూడా వారు తిరస్కరించారు, విమర్శించారు. యేసు ప్రభువు ప్రజల మధ్య తిరుగుచు వారికి సువార్తను బోధించుచు గొప్ప కార్యములు చేశారు. మరీ ముఖ్యంగా సుంకరులతో, పాపులతో కలిసి భోజనం చేస్తూ, త్రాగుచు వారిని దేవుని వైపు తీసుకొని వచ్చారు. పాపులతో కలిసి తింటూ త్రాగుచూ ఉన్నాడని యేసు ప్రభుని కూడా విమర్శించారు. సర్వమానవాళి రక్షణ కోసం పరలోకం నుండి దిగివచ్చిన మెస్సయ్య అని, ఇతనే దేవుని కుమారుడు అని వారు అంగీకరించలేదు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులకు దైవజ్ఞానం లోపించింది. కాబట్టి బాప్తిస్మా యోహాను గారు మరియు క్రీస్తు ప్రభుని బోధనలలో ఉన్న సత్యాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. వీరిద్దరూ వారి పరిచర్యలో కనపరిచిన జ్ఞానమును, వారు సాధించిన ఫలితాలను గుర్తించలేకపోయారు. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించినట్లయితే మనలో కూడా చాలామంది ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుల వలె సువార్తను వినకుండా పాపంలోనే జీవిస్తూ ఉన్నాము. ఈ ఆగమన కాలంలో లోకరక్షకుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మనము కూడా హృదయ పరివర్తన చెంది మారు మనస్సు పొంది ఆ మెస్సయ్యను మన హృదయంలోనికి స్వీకరించుకొనుటకు ప్రభుని కృపను మన అందరికీ ప్రసాదించమని వేడుకుందాము. కంటి, గొంతు, రక్తస్రావ వ్యాధిగ్రస్తులకు పాలక పునీతురాలైన పునీత లూసీ గారి పండుగను తల్లి అయిన తిరుసభ కొనియాడుచూ ఉన్నది. లూసీ అంటే వెలుగు, ప్రకాశం అని అర్థం. ఆమె యొక్క సుగుణాలను మనం కూడా అలవర్చుకొనుటకు, ఆమెలాగే దేవుని యందు దృఢమైన విశ్వాసం కలిగి జీవించుటకు ప్రభుని కృపను మనందరికీ దయచేయమని వేడుకుందాం.